2024లో జరిగిన టాలీవుడ్ కాంట్రవర్సీస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది, హైడ్రా అనే పేరుతో తెలంగాణ సర్కార్ చెరువులను ఆక్యుపై చేసి అక్రమంగా కట్టిన వాటిని కూల్చేసింది. అందులో భాగంగానే చెరువును కబ్జా చేశారంటూ ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూడా కూల్చేశారు. రెండవది, అక్కినేని ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశారు మినిస్టర్ కొండా సురేఖ గారు. నాగ చైతన్య ఆయన ఎక్స్ వైఫ్ సమంతల డైవర్స్కు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఇది తీవ్రంగా ఖండించిన అక్కినేని ఫ్యామిలీ 100 కోట్లకు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మూడవది, ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది. దానితో పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ అప్లై చేసుకోగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాలుగవది, రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎలక్షన్స్కి ముందు టీడీపీ లీడర్స్ని కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు ఈ కేసు నమోదైంది. ఐదవది, మంచు ఫ్యామిలీ ఇష్యూ. మంచు మోహన్ బాబుకి, మనోజ్కి మధ్యలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేస్తున్నాను అని మంచు మనోజ్ చెప్పిన ఆస్తి కోసమా లేక ఆత్మగౌరవం కోసమా ఇంకా తెలియాల్సి ఉంది. ఆరవది, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే యువతి ప్రాణాలను కోల్పోయింది. ఆవిడ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. దీనికి గాను అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంకా ఎంక్వైరీస్ కొనసాగుతున్నాయి. అలాగే తమిళ ఇండస్ట్రీలో కూడా ధనుష్కి, నయనతారకి మధ్యలో ఒక వివాదం జరుగుతోంది. నయనతార తీసిన బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీలో నయనతార నటించిన నానున్ రౌడీతాన్ అనే తమిళ మూవీ, ఇది నేను రౌడీనే అనే పేరుతో తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీలో 3 seconds క్లిప్ తన డాక్యుమెంటరీలో యూజ్ చేసినందుకు ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన ధనుష్ కాపీరైట్ కంటెంట్ కింద కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇది ఫ్రెండ్స్ 2024లో జరిగిన కాంట్రవర్సీస్ లిస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.